2020, 21 ఈ 2 సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనలో దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ బాధితులే. రక్త సంబంధికులను కోల్పోయాం. అదేవిధంగా ఎంతోమంది సన్నిహితులను కోల్పోయాం. అయితే అటువంటి కోవిడ్ జాడలు మళ్ళీ మన దేశంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా మళ్ళీ కోవిడ్ జాడ కనిపించడంతో ప్రజలలో ఒకంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రజలు నిజంగా ఆందోళన చెందాల్సిందేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలకు సంబంధించి బిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు జేకే న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నమస్కారం. ముఖ్యంగా గత వారం రోజుల్లో మనము చూస్తున్నటువంటి కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుంది. దానివల్ల మళ్ళీ ఎటువంటి ప్రమాదం జరగబోతుందో అని ప్రజల్లో ఎక్కువ భయాందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రజలకి తెలియచేసేది ఏంటంటే, ఇది వేరే దేశాల్లో అంటే ముఖ్యంగా సింగపూరు, హాంకాంగ్, థాయిలాండ్, చైనాలో కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవి కూడా చాలా తక్కువ తీవ్రతతోటే కూడుకొని ఉన్నాయి. మరియు ఐసీయూలో కూడా అడ్మిషన్స్ లేవు అన్నట్టుగా తెలుస్తుంది. భారతదేశం వరకు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము 257 కేసులు ఇప్పటివరకు నమోదు అవ్వడం జరిగింది. వారు కూడా చాలా తక్కువ లక్షణాలతోటే ఉండడము మరియు హోమ్ ఐసోలేషన్‌లోనే వారికి కూడా ట్రీట్మెంట్ జరగడము జరిగింది. మరి ఎవరు కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం కానీ, ఐసీయూలో కానీ అడ్మిట్ అయినట్టుగా కూడా తెలియచేయలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు తీసుకుంటే నిన్న ఒక కేసు విశాఖపట్నంలో కూడా స్వల్ప లక్షణాలతో ఉన్న కేసుని మనము పరీక్షించడం చేసిన తర్వాత అది ఆర్టీపీసీఆర్‌లో ఒకటి పాజిటివ్ అని రావడం జరిగింది. తను కూడా చాలా స్వల్ప లక్షణాలు అనగా జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మరియు అంతేకాకుండా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వారి అందరికీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. సో, కాబట్టి ఇది ఎప్పుడైతే వాతావరణ మార్పులతోటి సీజన్ చేంజెస్ వచ్చినప్పుడు వైరస్ లోపట వచ్చేటటువంటి ఉత్పరివర్తనాల లోపట మార్పుల వల్ల వచ్చేటటువంటి రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణము. ఏ వైరస్‌లోనైనా జరుగుతుంది. అలాగే కోవిడ్ వైరస్‌లో కూడా జరుగుతుంది. మనకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నా, మామూలు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వైరస్ తీసుకున్నా, సో ఇలా కోవిడ్ వైరస్ తీసుకున్నా, సో ఇవన్నీ వైరస్‌లు కూడా ఇలాంటి సీజన్స్ మారినప్పుడు చిన్న వాటి లోపట రూపాంతరం చెంది, మార్పులు చెంది మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది స్పొరాడిక్ వేవ్స్ లాగా. అలాగే ఈ జేఎన్-1 వేరియంట్ ఏదైతే ఉందో LF7 మరియు NB1.8 సబ్ వేరియంట్స్‌తో కూడుకున్నటువంటి ఈ వేరియంట్ ఇప్పుడు ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. దీనికి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే లక్షణాలు అనంటే జ్వరము, దగ్గు, జలుబు, నిస్సత్తువ, తర్వాత నీరసంగా ఉండడము, వాంతులు కానీ, విరోచనాలు కానీ, కడుపు నొప్పి, సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మన పక్కన ఉన్నటువంటి పిహెచ్సి కానివ్వండి, లేదా హాస్పిటల్స్ లోపట జీజీహెచ్, కేజీహెచ్, విమ్స్, సో ఇటువంటి ఏ హాస్పిటల్ ఉన్నా సరే అన్ని హాస్పిటల్‌లో కూడా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళేసేసి టెస్ట్ చేసుకోవచ్చు. అది పాజిటివ్‌గా అనిపిస్తే ఇమ్మీడియేట్‌లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి పంపించేసేసి పాజిటివ్ కాదో లేదో నిర్ధారిస్తారు. దానికి అనుగుణంగా వైద్యం చేస్తారు. చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు వారి ఒక ప్రొటెక్షన్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు వ్యాపింపకుండా చేయడానికి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే బావుంటుంది. మరియు అంతేకాకుండా ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు బీపీ, షుగరు, కిడ్నీ వ్యాధులు మరియు కీళ్ళవాతంలో ఉండి స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, మరియు వాస్కులర్ కండిషన్స్, ఎస్ఎల్ఈ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, సో ఇలాంటి వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీరు బయట నుంచి వారి పిల్లలు కానివ్వండి, స్కూల్స్ నుంచి వస్తారు, కాలేజీ నుంచి వస్తారు, ఉద్యోగం చేసి వస్తారు కాబట్టి రివర్స్ ఐసోలేషన్ లోపట ఉండాల్సిందిగా కోరుతున్నాము. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు వాళ్ళని సిమ్టమ్స్ అనిపించినప్పుడు వారి దగ్గరికి వెళ్లకుండా ఉండడము, లేదా ఇంట్లో ఉన్నా సరే మాస్క్ పెట్టుకునేసేసి ఉంటే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కూడా మళ్ళీ అందరూ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా, గుమికూడే ప్రదేశాల్లోకి వెళ్లకుండా,
మరియు ముఖ్యమైనటువంటిది హ్యాండ్ హైజీన్ కానివ్వండి, మరియు చేతులు శుభ్రంగా చేసుకుంటూ ఉండడము. మాస్కే వజ్రాయుధమైనటువంటిది అప్పుడు మనం స్లోగన్ తోటి మనం అప్పుడు ప్రచారం చేయడం జరిగింది. సో, ఇప్పుడు కూడా మనము తిరిగి మాస్క్‌ని వాడుతూ ఉంటే, ఈ వేవ్ కూడా చాలా తొందరలోనే వచ్చి వెళ్ళిపోతుందనేసేసి అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కరోనా సంబంధించి కొత్త వేరియంట్ అది వచ్చిందో, అంటే గతంలోనే ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ చేసుకున్నారో ఆ వ్యాక్సిన్ సరిపోతుందా సార్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము వ్యాక్సిన్ ఒకసారి తీసుకున్న తర్వాత దాని యొక్క యాంటీబాడీస్ తగ్గుతూ ఉంటాయి. కాకపోతే మనం ఆల్రెడీ బూస్టర్ డోస్ వరకు కూడా తీసుకున్నాం కాబట్టి మోస్ట్‌లీ ఆ వ్యాక్సినే సరిపోవచ్చు. ఎందుకనంటే మనము థర్డ్ వేవ్‌లో చూసాము, ఫోర్త్ వేవ్‌లో చూసాము కాబట్టి, అప్పుడు కూడా చాలా స్వల్ప లక్షణాలతోటే వచ్చి వెళ్ళిపోయాయి కాబట్టి, ఇప్పుడు కూడా వస్తున్నటువంటి ఈ వేరియంట్ తోటి కూడా మనము ఆల్రెడీ మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తాయనేసేసి భావిస్తున్నాము. మరి ఇది స్వల్ప లక్షణాలతోటే వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి, చాలా కొన్ని రోజుల్లోనే ఈ సీజనల్ మార్పిడి వల్ల వచ్చేటటువంటి ఫ్లూ లాగానే భావించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. దీనికి పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లలో పిల్లలకి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాళ్ళకైతే అప్పట్లో వ్యాక్సినేషన్ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే కానీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వృద్ధుల్ని, పిల్లల్ని, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుతూ మాస్క్ వాళ్ళు పెట్టుకోవడం కానీ, బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం కానీ పెట్టుకోండి. ముఖ్యమైనటువంటి హ్యాండ్ హైజీను ఇవి జాగ్రత్తలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ.